సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చాలామంది ఏమడుగుతున్నారంటే, గురువుగారు మీరు చేసిన వీడియోస్ అన్నీ కూడా వీధిపోటు గురించి చేశారు, బాగుంది. అంటే ఉత్తర వాయం వీధిపోటు, ఉత్తర ఈశాన్యం వీధిపోటు, తూర్పు ఈశాన్యం వీధిపోటు, దక్షిణ ఆగ్నేయం వీధిపోటు, దక్షిణ నైరుతి వీధిపోటు, పశ్చిమ నైరుతి వీధిపోటు, పశ్చిమ వాయువ్యం వీధిపోటు, ఇలా వీడియోస్ మాత్రం చేశారు. కానీ మధ్య వీధిపోట్లకు అసలు వీడియోస్ అంటూ లేవు. కాస్త దీని గురించి తెలియజేయండి అని చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో. అంటే ఒక ఇంటికి కొన్నిసార్లు అవుతుంది, సరిగ్గా సెంటర్ నార్త్కి మాత్రమే రోడ్డు వీధిపోటు ఉంటుంది. అలా రోడ్డు సెంటర్ నుంచి వచ్చి అలా డివైడ్ అయిపోతుంది. ఉత్తరం వీధిపోటు మంచిదా? ఉత్తరం వీధిపోటు మంచిది కదా అని చాలామంది అలా కొనేస్తూ ఉంటారు. లేదా తూర్పు వీధిపోటు, కొంతమంది దాన్ని ఇల్లంతా మింగేసింది వీధిపోటు అంటారు. మొత్తం ఉత్తరానికి ఉందండి వీధిపోటు, లేదా మొత్తం తూర్పుకు ఉంది, ఇది బాగుంటుందా? కానీ కరెక్ట్గా అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం ఏమి ఉండదు, కరెక్ట్గా ఎక్కడో సెంటర్కే ఉంటుంది. కొన్ని పశ్చిమానికి మాత్రమే ఉంటాయి, కొన్ని దక్షిణానికి మాత్రం ఉంటాయి. ఇలాంటి వీధిపోట్లు కూడా చాలా చెడు ఫలితాలే ఇస్తాయి. చాలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. విపరీతమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇలా మధ్యగా ఉంటే విపరీతమైన చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. ఉన్న ఆస్తి మొత్తం పోతుంది. కొంతమంది ఉత్తరానికి ఉంది, కుబేర స్థానానికి ఉంది అని అలా కొంటూ ఉంటారు. బాగా డబ్బున్న వాళ్ళు అలా కొనేస్తుంటారు. తెలియకో చాలా కేసులు చూశాను. అలా ఉత్తరానికి ఉంది గురుగారు, మాకు అయినా ఏం బాగుండట్లేదని వస్తారు. తీరా అక్కడికి వెళ్ళి చేస్తే కరెక్ట్గా ఉత్తరానికే ఉంటుంది. అలా కొనుక్కోకూడదు. అలాంటి స్థలాలు మొత్తం మనని పాతాళానికి తీసుకెళ్ళిపోతాయి. ఎంత డబ్బున్నా కొన్నాళ్ళకి అసలు ఏమీ లేని వాళ్ళగా అయిపోతారు. కాబట్టి అలాంటి వీధిపోట్ల జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం. సాయి రక్ష.